ఈరోజు వెజ్ మంచూరియా చేసుకుందాం. స్టవ్ మీద కళాయితో నూనె పెట్టుకున్నాను. ముందుగా గ్రేట్ చేసుకున్నాను 2 క్యారెట్లు, ఒక చిన్న సైజు క్యాబేజీ. దీన్ని గ్రేట్ చేసుకున్న తర్వాత బట్టలో వేసి గట్టిగా పిండాలండి, వాటర్ వస్తుంది. ఇప్పుడు బాయిల్డ్ అయిన బంగాళదుంపలను వేసుకొని దీన్ని ఇట్లా స్మాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు కార్న్ఫ్లోరు, 1/2 కప్పు మైదా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మిక్సర్ మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఈ ఉండలు 1 బై 1 ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్ మీదే ఉండాలండి. బాల్స్ లోపల దాకా ఉడకాలి కదా. ఇవి అన్ని వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని బాగా వేగిపోయిన తర్వాత బాల్స్ని తీసేసి మరొక వాయి వేసుకొని ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని, మా ఛానల్ మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. పిండి మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి అందులో నూనె పోసుకొని పచ్చిమిరపకాయ తరుగు, వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయలు వేసుకొని హై ఫ్లేమ్ మీదే టాస్ చేయాలి. ఇప్పుడు రెడ్ చిల్లీ సాసు, టమాటా కెచప్ వేసుకొని కొంచెం వెనిగర్, సోయా సాసు, కొంచెం షుగరు, సాల్ట్ కూడా వేసుకొని కొంచెం తగినన్ని నీళ్ళు పోసుకొని హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఈ బాల్స్, మంచూరియా బాల్స్ అన్నీ వేసి బాగా ఇట్లా కుదుపుకోవాలి. ఇట్లా కుదుపుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర తరుగు వేసుకొని మంచూరియా రెడీ.